ఒక మానవుడు ఈ భూలోకంలో ఉంటుండగానే సరి అయిన దేవుణ్ణి తెలుసుకోవాలి. నాకు బైబిల్ అంతా తెలిసిపోయింది అనేటటువంటి అజ్ఞానంలో చాలామంది క్రైస్తవులు బ్రతుకుతారు. నాకంతా తెలుసులే అనుకునేటటువంటి తమ సొంత జ్ఞానం మీద ఆధారపడి చాలామంది క్రైస్తవులు బ్రతుకుతారు. కానీ అట్టి వారముగా మనం ఉండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోసం ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలే ఉందనేటటువంటి మనస్సుతో, ఆయన వాక్యము కొరకైనటువంటి ఆకలితో, ఆయన వాక్యము కొరకైనటువంటి దాహముతో మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వింటూనే మనం ఉండాలి. రెండు చేతులు పైకి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అందుకే దేవుని వాక్య పరిశీలనలో మనం చూసినప్పుడు మనం ఈ భూలోకంలో ఉంటుండగానే దేవుని కోసం తెలుసుకోవాలి. ఈ లోక సంబంధమైన ప్రేమలో చాలామంది ఏం చేస్తారు, ఏం టెస్ట్ చేస్తారు, ఇది నిజమైన ప్రేమ కాదా, ఇది అవునా కాదా, ఇది నిజమా కాదా అంటే లోక సంబంధమైనటువంటి ప్రేమలోనే నువ్వు ఇన్ని గుర్తిస్తూ అది నిజమైనదా కాదా అని నువ్వు వెతుకుతూ ఉంటావు కదా. మరి నిన్ను నమ్ముకున్నానని నువ్వు చెప్తున్నటువంటి దేవుని కోసం నిజముగా పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగి ఉన్నావా, ఆయన నువ్వు పరిశీలించి తెలుసుకున్నావా, ఆయనను అనుభవించి నువ్వు తెలుసుకున్నావా, ఆయన వాక్యము నీ యొక్క హృదయం లోతులలోనికి వెళ్తుందా, మాట వరకే ఉండిపోతున్నావా, ఇంకా క్రియ వరకు నువ్వు రాలేదా, వినేవాడిగా ఉండిపోతున్నావా, ఇంకా చేయువాడుగా నువ్వు ఇంకా మారలేదా. కాబట్టి ఈ ప్రశ్నలన్నీ కూడా మన యొక్క జీవితంలో మనం ఎప్పుడు కూడా మనము వేసుకోవాల్సిన ప్రశ్నలు. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రికలో కూడా అంటాడు, మిమ్మల్ని మీరు మొదట పరీక్షించుకొనుడి అని అంటాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, లోకములోనే ఉంటుండగానే దేవుని మనం ఎందుకు తెలుసుకోవాలంటే, నరకానికి వెళ్ళిన తర్వాత అయ్యా యేసయ్యా నువ్వు నిజమైన దేవుడవు, నేను గుర్తించలేకపోయాను ప్రభువా అని అక్కడ మనము ప్రార్థించినా కూడా ఉపయోగము లేదు. లాజరు ధనవంతుడు మనకు కనిపిస్తాడు. ఈ లాజరు ధనవంతుడు మనం గమనించినట్లయితే ఈ ధనవంతుడు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ఈ లోకంలో ఉంటుండగానే యేసు ప్రభువుని ఆశ్రయించలేదు. ఈ లోకంలో ఉంటుండగానే ఈ సుఖభోగాలు అనుభవిస్తుండగానే అయ్యా ఇవేవి కూడా శాశ్వతమైనవి కావని ఆ నిజదేవుని గుర్తించలేదు. ఎప్పుడు గుర్తించాడు, నరకములోనికి అగ్ని ఆరదు, పురుగు చావని వేదనకరమైనటువంటి స్థలములోనికి వెళ్ళిన తర్వాత అక్కడ అంటున్నాడు, అక్కడ ప్రార్థిస్తున్నాడు, అయ్యా నేను ఇక్కడ తెలుసుకున్నాను నువ్వు నిజమైన దేవుడు అని. అప్పుడు అవకాశం ఉండదు. అవకాశం ఉంటుండగానే ఆయన్ని మనం వేడుకోవాలి. హల్లెలూయా. అందుకే తన వాక్యంలో చూసినప్పుడు యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను మీరు వేడుకొనుడి. హల్లెలూయా. ఎంత చక్కని మాట. యెహోవా దొరుకు కాలమున ఆయనను మీరు వెతుకుడి, ఆయన సమీపముగా ఉంటుండగానే ఆయన్ని మీరు ఏం చేయాలంట, వేడుకొనుడి. హీఈస్ అవైలబుల్ నౌ. ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు. అయ్యా షాప్లో ఒక ఆఫర్ ఉంది, ఇదిగో 10% డిస్కౌంట్, 20% డిస్కౌంట్, 30% డిస్కౌంట్, 50% డిస్కౌంట్ అంటే నువ్వేం చేస్తావు, వెంటనే ఆఫర్ ఎక్కడ అయిపోతుందా, ఇప్పుడే అవైలబుల్లో ఉన్నాయని నువ్వేం చేస్తావు, త్వరగా అందరికంటే ముందు వెళ్ళిపోవాలి. అక్కడ నాకంటే ముందు అక్కడ మంచి సెలక్షన్ ఉంటుంది, అక్కడ మంచి దుస్తులు ఉంటాయి, వాటిని నేను చేయాలా, అందరికంటే ముందే నేనేం చేయాలా, వాటిని నేను సంపాదించుకోవాలా. ఎందుకు, ఆ ఆఫర్ ఎలా ఉందంట, అవైలబుల్గా ఉంది. ఆ దేవుని విషయానికి వచ్చేసరికి కూడా యెహోవా దొరుకు కాలమునే మనం వేడుకోవాలి. నరకానికి వెళ్ళిపోయిన తర్వాత అయ్యా నేను తెలుసుకున్నానయ్యా నువ్వు నిజమైన దేవుడు అని, ఇప్పుడు నేను రక్షణ పొందుతానయ్యా, ఇప్పుడు నేను మారు మనసు పొందుతానయ్యా, ఇప్పుడు నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా, ఇప్పుడు నీకు నేను సమర్పించుకుంటానయ్యా, ఇది మొదలుకొని నీ కొరకు జీవిస్తానయ్యా అని చెప్పినంత మాత్రాన మనకు ఉపయోగం ఉండదు, వేరొక ఆప్షన్ ఉండదు, అవకాశం ఉండదు. అందుకే దేవుని వాక్యంలో చూసినప్పుడు దీపము ఉండగానే నీ ఇల్లు నువ్వేం చేయాలంట, చక్కబెట్టుకో. నీ ప్రాణం ఉంటుండగానే నువ్వేం చేయాలంట, యేసు ప్రభువుని నమ్ముకో, యేసు ప్రభు కోసము తెలుసుకో. హీఈస్ అవైలబుల్, డోంట్ మిస్ హిమ్. ఆయన అందుబాటులో ఉన్నాడు, ఆయన్ని వదులుకోకు, నీ యేసును వదులుకోకు. హల్లెలూయా, హల్లెలూయా. దేని కొరకు కూడా
ఏ విధము చేతనైనా కూడా దేవునికి మనం ఏమైపోకూడదంట, దూరస్తులు మనం అయిపోకూడదు. ఆమేన్, హల్లెలూయా. అందుకే సరి అయిన దేవుణ్ణి నువ్వు సరి అయిన రీతిలో నమ్ముకొని సరి అయిన మార్గంలో భక్తి చేయాలని నేను ఆశపడడం కాదు, నేను ఆశపడతాను సేవకులుగా. కానీ ఎవరు అతి ముఖ్యంగా ఆశపడుతున్నాడంటే నీ కోసము తన యొక్క ప్రాణమునిచ్చినటువంటి యేసయ్య ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అయ్యా యేసయ్య అంటే ఎంతమందికి ఇష్టమయ్యా అంటే అందరం చేతులు ఎత్తుతాం. యేసయ్య అంటే ఎంతమందికి ఇష్టం అంటే చేతులు ఎత్తండి. యేసయ్య అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, యేసయ్య అంటే నాకు ఇష్టమైన వాళ్ళు అందరం చేతులు ఎత్తాం. ఎందుకంటే యేసయ్య అంటే మనకు, కానీ ఆయన చెప్పింది చేయాలి. ఆమేన్. ధర్మశాస్త్రం వినువాడు ఆయన దృష్టికి నీతిమంతుడు కాదు, కానీ అది విని దాని ప్రకారము చేయువాడే ఆయన దృష్టికి నీతిమంతుడు.